దేవుని స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆశీర్వదిస్తూ కాపాడుతుంది. ఆయనకి వేలాది కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. నీ భారం, అనేక భారాలు ఉన్నాయి మానవ జీవితంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకే చెప్పారు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శ్రాంతినిస్తానని చెప్పారు. ఇక్కడ అందుకే కీర్తనకారుడు రాస్తూ మాట్లాడుతున్నారు, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎంత గొప్ప దేవుడో చూడండి. మొదట మన భారాలను దేవుని మీద వేయడం నేర్చుకోవాలి అండి. చాలాసార్లు మన భారాలను మనమే మోయాలనుకుంటాం. దేవుని మీద వేయడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. భారాలన్నిటినీ, శ్రమలన్నిటినీ దేవాతి దేవుని మీద వేసినప్పుడు నీతిమంతులనైనా ఎన్నడూ కూడా కదలనివ్వరంట. నీ చింత యావత్తు దేవుని మీద వేస్తే నిన్ను కదలకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా నమ్మకత్వం, యథార్థత, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తారు. అంచెలంచెలుగా ఆశీర్వదించి హెచ్చించే దేవుడు. నీతిగా జీవిస్తే వారిని ఎన్నడూ కూడా కదలనివ్వడైన ఏండి గొప్ప దేవుడు. మనకున్నటువంటి భారాలు, శ్రమలు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. చింతలన్నీ దేవాతి దేవుని మీద వేసుకున్నప్పుడు దేవుడు నీ కన్నీళ్లు తుడిచి కష్టాల నుండి విడిపిస్తారు. ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు విడిచే దేవుడు కాదు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ప్రార్థన అనుభవం ఎలా ఉంది, నీవు ఆత్మీయంగా మరి నడిచినప్పుడు సిగ్గుపడవు. నీ చింతలన్నిటి నుండి విడిపించి నిన్ను గొప్ప చేసే దేవుడు. కాబట్టి ఆయనకి అన్ని విషయాల్లో భయము, భక్తి, విశ్వాసం కలిగి నడుచుకుందాం. దేవాతి దేవుని రాకడ ఆసన్నం అవుతుంది. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నీ కోట్లాది స్తోత్రాలు తండ్రి. నీ దయ వలన ప్రభువా మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నావు. మా భారాలు, మా చింతల నుంచి మమ్మల్ని విడిపిస్తున్నావు. ఇంతగా మమ్మల్ని ప్రేమించినందుకు మేము ఎంతో ధన్యులం. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోలేను. చాలా అంటే చాలా గొప్ప దేవుడు, దయామయుడ, పరిశుద్ధుడా. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నావు. మా దేశాన్ని, దేశ నాయకులు కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. పరిశుద్ధాత్మాభిషేకం అందరికీ దయచేయనైనా అయ్యా. రోగులను స్వస్థపరిచి అక్కర్లో ఉన్న వారికి తీర్చండి. అందరి కన్నీళ్లు తుడిచే దేవుడు, నీకు అసాధ్యం లేదు. చింత యావత్తు మీ మీదే వేసుకుంటున్నాం ప్రభువా. మా కన్నీళ్ళ నుండి మమ్మల్ని విడిపిస్తూ అన్ని కష్టాలు ఆదుకుంటున్నందుకే స్తోత్రాలు. మీ అడుగు జాడల్లో నడిపించండి. సర్వ ప్రపంచానికి శాంతి, భద్రత మీ నామం గొప్ప చేసుకొని ప్రార్థనలు కోరుకొని ప్రతి బిడ్డలను పేరు పేరు చెప్పిన ఆశీర్వదించి మహిమ పొంది శక్తి కలిసినామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.